తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా. తెచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా, ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తున్నాం. వచ్చినాక ఏమైంది? దళిత ముఖ్యమంత్రి బాయ్, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళిత ముఖ్యమంత్రి. దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోజులకి వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే, నిన్ననే కులగణన చేసినాం బీసీలు, మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి 3వసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్య కోసం. దేనికి? ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక? 3 ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక? ఏకకాల రుణమాఫీ చేసినందుక? 2014, 2018 మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక? దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి? దేనికి? ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి, చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి. మైకు దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర చదవనోళ్ళు ఔరంగజేబ్ గురించి చెప్పు, అక్బర్ గురించి చెప్పు, రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి, నిజాంల గురించి చెప్పండి, ఇంటరు. ఎందుకంటే చరిత్ర చాలామంది చూడరు కాబట్టి. అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాజు మళ్ళీ మీ నాయన మహానుభావుడు అని చెప్పడంలో ఏమి మతలబు ఉంది? ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం చెప్తున్నాయన. ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో పార్టీ, సంవత్సరంన్నరలో మేము ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవహారం. ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన? రోజు విష ప్రచారమా? జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్, సన్నబియ్యం, ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయండి. మేము ఈరోజు 200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిలలో పాల్గొనండి. వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు, మీరు దోసుకొని పోయారు. మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి. మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా 21,000 కోటి, సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నా. అవన్నీ కూడా మేము సరిదిద్ది ఇస్తామని చెప్తున్నాం. ఈరోజు మీరు చేయండి, మేము చేసినందుక? మా పాలన గురించి మాట్లాడి 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 విసుగెత్తుతలేదా మీకు? రోజు అబద్ధాలు మాట్లాడాలన్నా కానీ ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. రోజు అబద్ధాలు మాట్లాడాలి. ఒకరోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో, కానీ రోజా? పొద్దున్న లేస్తే ఒకటే లైను. ఏ పేపర్ చదివినా కాంగ్రెస్లో ఏ పథకం అందుతలేదు, కాంగ్రెస్కి ప్రజలు ఓటేసి బాధపడుతురు. ఏ సన్నబియ్యం దీన్ని బాధపడుతుర్రా? మరి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద? వాళ్ళకు ఇంత సన్నబియ్యం పెట్టి వాళ్ళు మంచిగా బువ్వ తినేటట్టు చేయాలన్న ఉపాయం ఎందుకు రాలేదా నీకు? ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా, ఈరోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది. దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం బీకిరు మీరు? దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు. పోనీ కడితే కట్టిరు, కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి, బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుందాం. దేనికి కట్టిరు కాళేశ్వరము? ఇంట్లో పండుకొని గీతలు గీసినావు, ఇంజనీర్లను పట్టించుకోలేదు. దానికి మంచి అజిటేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్లో. అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా, ఫౌండేషన్స్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోటి, ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే. ఏం కేటీఆర్ గారు, అడ్మినిస్ట్రేటర్ ఏందో నువ్వు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలి. మరి 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిద్ర పాలన ఎందుకు వచ్చేది? 7-8 కోట్లు నెలకు మిత్తి కట్టాల్సిన దరిద్రం ఎందుకు వచ్చేది? పోనీ 8 లక్షల కోట్లు అప్పు చేసినాం, పెట్టుబడి పెట్టినాం ఈ రాష్ట్రానికంటే, మరి పెట్టుబడితోటి ఉద్యోగాలు అటుపోయినాయి.
8 లక్షల కోట్ల కంపెనీలు పెట్టుంటే 8 లక్షలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ 10 ఏళ్ల హయాంలో ఒక ఇంచు మెట్రో జరిగిందా? ఇవాళ నా భువనగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను, వీళ్ళు 10 ఏళ్ళు పాలించి ఇవాళ సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి నుంచి హైదరాబాద్కి రావాలంటే రైళ్లు లేవు. పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే. ఇవాళ వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు. భువనగిరిలో ఇవాళ వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాదే. నువ్వు లండన్లో న్యూయార్క్ అంటావు, ఈస్టాన్బుల్ అంటావు, మీ అయ్యే చెప్పిన కథలు. అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భువనగిరి అంత దూరం ఉంటే 15-20 నిమిషాలల్లా వాడు లండన్ సెంట్రల్కి వస్తాడు. ఉద్యోగం చేసుకొని సాయంత్రం పోయి ఊర్లో ఉంటాడు. మరి వాడు ఉపాధి ఇలా కాకపోయిందా? ఇలా పెట్టుబడి తక్కువ పెట్టుబడితో అమ్మా నాయనతో ఊళ్ళోనే ఉండి ఊళ్ళో పంట పండించుకోనో, లేకపోతే ఊళ్ళో ఏదో వ్యాపారం చేసుకోనో, లేకపోతే వాళ్ళ అమ్మ నాయన ఆడు ఉంటే తక్కువ ఖర్చుతోటి ఇంటి రెంట్లు లేకుండా ఇలా భువనగిరి నుంచి హైదరాబాద్కి వచ్చి వెనుక పోలేకపోయిందా? 8 లక్షల కోట్లతోటి, 1.5 కోట్లతోటి ఇలా RRR 1.5 కోట్లలోనే ఇలా మూసీ నది ప్రక్షాళన, 1.5 కోట్లలోనే రేడియల్ రోడ్స్, 1.5 కోట్లలోనే ఒక ఫ్యూచర్ సిటీ. ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నిందించి మీరు 8 లక్షల కోట్లతోటి కొత్త ఉద్యోగాలు తేలే, కొత్త రోడ్లేలే, కొత్త మెట్రో వేయలే. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అంటే మెదక్, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా అన్ని కనెక్టివిటీ కదా. ఇవాళ అందరు ఊర్లలో వండుకొని హైదరాబాద్కి వచ్చి మెట్రోలను అమెరికాల లెక్క జమ్మని స్పీడ్లో వచ్చి గంటల అరగంట సేపట్ల హ్యాబిట్స్ కాడ దిగేటోడు హ్యాబిట్స్, అమీర్పేట కాడ దిగేటోడు అమీర్పేటలో దిగి ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం కల్లా 5ంటికి ఇంట్లో పడుతుంది. నువ్వు కంపెనీలు తెచ్చుంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి. ఏ ఇంట్లో